వెళ్ళను. ఎవరు మీరు? ఏం కావాలి? అమ్మా, నా భార్య నిండు చూలాలు. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? ఈ రాత్రికి ఉండి వెళ్ళిపోతాను. క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాము. మా ఇంట్లో మీకు స్థలం లేదు. ఎవరు మీరు? మీకు ఏమి కావాలి? అయ్యా, చాలా దూరం నుండి వస్తున్నాం. నా భార్య గర్భవతి. ఈ సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలం లేదయ్యా, మా సత్రం అంతా నిండిపోయింది. వెళ్ళు వెళ్ళు, లేదయ్యా. ప్రతి చోట ఇదే పరిస్థితి ఎదురై కాలం గడుస్తున్న కొద్దీ మరియకు అర్థమైంది తన బిడ్డ పుట్టబోయే సమయం దగ్గరైందని. ఎవరు మీరు? మీకేం కావాలి? అమ్మా, చాలా దూరం నుంచి వస్తున్నాం. అలసిపోయి ఉన్నాం. నా భార్య నిండు చూలాలు. రాత్రికి మీ సత్రంలో కోస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలము లేదయ్యా. ఒక్క నిమిషం. మా సత్రంలో స్థలం లేదు, కానీ ఈ రాత్రికి మా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీకు అంటాను అయినా స్థలం కాదు, కానీ బహుశా మీకు ఆదరముగా ఉంటుంది. ధన్యవాదములు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. రాజాదిరాజు హేరోదు రాజు చేస్తున్నారు. మా సత్రంలో స్థలం లేదు, కానీ ఈ రాత్రికి మా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీకు అంటాను అయినా స్థలం. జ్ఞానులు వచ్చారు ప్రభు, వారిని ప్రవేశపెట్టండి. ఆజ్ఞ మహాప్రభు. హేరోదు రాజు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. హేరోదు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చుకుని. దయచేసి మాకు తెలియజేయండి. జ్ఞానులారా, మీరు వేచి ఉండండి. భటులారా, శాస్త్రులను పండితులను సమకూర్చండి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? గ్రంథాలు పరిశీలించి చెబుతాం ప్రభు, కాస్త సమయం ఇవ్వండి. క్రీస్తు రాకడ గురించి యెషయా ప్రవక్త ముందే ప్రవచించారు. దేవుడు ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా చెప్పించిన ప్రవచన కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టును. ప్రభు, మీకా ప్రవక్త కూడా ప్రవచించారు. మీకా ప్రవక్త ఏం ప్రవచించారంటే, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానువు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. క్రీస్తు
యోదయ బెత్లెహేములోనే జన్మించిన ప్రభు. సరే జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి. ఏమిటి? యూదుల రాజా హేరోదు మహారాజు నేనిక్కడ ఉండగా మరి యొక్క రాజు పూజించుట అసంభవం. ఆ రాజు అంతు చూస్తాడు. రాత్రి వేళ బెత్లెహేములో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి తమ మందును కాచుకొని చుండగా ఈ చలి చంపేస్తుందిరా. ఈ చలికి గొర్రెలు ఎట్టారో మరి. ఏంటి చెప్పండి రా, ఈ చలికి మనల్ని కాసుకోవడమే కష్టం, మరి గొర్రెలు వెళ్ళారా మరి? భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తురానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుట్టలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. అన్నట్టుండి దేవదూతల సమూహము ఆ దూతలతో కూడా ఉండుట ఆ కాపర్లు చూశారు. వెంటనే పరలోక దూత సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి, పాత్రపండు పుట్టిన బెత్లెహేమునందున పూజలందు క్రియలు సత్య సంభ్రమాలు ఆ దూతలు పరలోకములకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపర్లు మహా సంతోషముతో పాటలు పాడుతూ నాట్యమాడిరి. రాజులకు రాజు పుట్టేనయ్యా, రాజులకు రాజు పుట్టేనయ్యా, రారే చూడ మనం వెళ్ళుదామన్నై, రారే చూడ మనం వెళ్ళుదామన్నై. యుగాయని దేశమందన్నయ్యా, యుగాయని దేశమందన్నయ్యా, యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్యా, యూదులకు గొప్ప రాజు పుట్టేనయ్యా. పశువుల పాకలోనన్నయ్యా, పశువుల పాకలోనన్నయ్యా, శిశువు పుట్టి చూడరన్నయ్యా. మన కోసం రక్షకుడు పుట్టాడంట్రా, రండ్రా రండి చూద్దాం రండ్రా. పదండి పదండి రా చూద్దాం పదండి. హేరోదు రాజు దగ్గర నుండి తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణం మొదలుపెట్టారు. వారు వెళ్తుండగా ఆకాశంలో ఒక వింత నక్షత్రం ప్రకాశించింది. ఆ నక్షత్రము వారిని బెత్లెహేమునకు నడిపించింది. ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచి శిశువు ఉన్న చోటికి వచ్చి నిలిచింది. వారు లోపలికి వచ్చి తల్లి అయిన మరియను బాలుడైన యేసును చూశారు. యూదుల రాజా, నేను నిన్ను పూజించడానికి
బంగారమును అంగీకరించుము, నన్ను దీవించుము. రాజులకు రాజా, నేను నిన్ను పూజించడానికి తెచ్చిన ఈ బోళమును స్వీకరించి నన్ను ఆశీర్వదించుము. సర్వలోక రక్షక, ఈ స్వచ్ఛమైన సామ్రాణిని అంగీకరించి నన్ను కరుణించుము. జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పశువుల తొట్టెలో మనుషులందరినీ ప్రేమించి తనను తాను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించారు. క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను, ఆయన ఈ లోకానికి అందించే రక్షణను, ఆయన తగ్గించుకున్న విధానాన్ని మనందరికీ కూడా తెలియజేసే పండుగ. అందును బట్టి క్రిస్మస్ జరుపుకుంటున్న మనందరం క్రీస్తు ప్రేమను అనేక మందికి పంచేవారుగా సంసిద్ధులవుదాం. చప్పట్లు కొడదామా?